ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం విరాజో దోహోసి విరాజో దోహమదేయమధ్యాయ విరాజా స్వాయోనిమపి గచ్చదా ప్రదజా భోజా సంభావనాదేవిమప్పయః జలౌ పూర్ణపాత్రమానయతి ధృతిమత్తసగుంసుజ్జా కూర్చాభ్యాం ప్రేష్య దాతా మధువర్గేతి ప్రాహ త్రయ్యై విద్యాదే యశోసి బ్రహ్మణో దేప్తిరసి ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం పరమవన్నాద్యం వీర్యో మధురామధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేణ పరమోన్నమధవ్యోసాని వర్ధదాం యజ్ఞస్య వృద్ధిమనువర్ధాపలిదేహస్య వృద్ధిమ్మా కుర్వవజిదోహం మనుష్యేన భోజానం గౌరవేన భవ్యా మాతా రుద్రాణాం దుహితావధూనా గురుస్వసానిత్యానామృతస్య నాభిర్వోజించికిదుషేచనాయ మా కామనా కామదిరిమ్మనిష్టా శివదూతకంతృణాన్యత్తు ఇవం వస్త్రాణి వేవసావసాధే యువారక్షద్రామంతమోదర్గాదరదమనుదాన విశ్వర్తేన మిత్రావరుణాసమంగళేర్యం వధూరిమా గోతమే తపశ్యదాగ్యమస్యై తత్వాయాధాస్తం విపరేతనా యవం వస్త్రాణి వేవసావసాధే యువారక్షద్రామంతమోదర్గాదరదమనుదాన విశ్వర్తేన మిత్రావరుణాసే మంగళేర్యం వధూరిమా గోతమే రాష్ట్ర ప్రభుత్వం వారు సమర్పించినటువంటి పట్టు వస్త్రముల్ని అమ్మవారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవనందు అయ్యవారికి అమ్మవారికి ఆ బంగారు చెరుగుల పట్టు వస్త్రాలని అర్చక స్వాములు సమర్పణ చేస్తున్నారు. బాజా కన్యాదానం అనేటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం జరగబోతూ ఉంది. దానికి సందర్భంగా మహాసంకల్పం, ఇందాక మనం చేసుకుంది సంకల్పం, ఇప్పుడు మహాసంకల్పం అనేటువంటి ఒక సంకల్పాన్ని అయ్యవార్లందరూ కూడాను పఠించబోతూ ఉన్నారు. ఈ కన్యని పంచభూతాల సాక్షిగా, అష్టాదశ పురాణాల సాక్షిగా, 4 వేదముల సాక్షిగా, గంగాది సర్వతీర్థముల సాక్షిగా, హిమాలయాది సమస్త పర్వతముల సాక్షిగా, అనేక దేవతా వృక్షముల సాక్షిగా, కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమాది ఋషుల సాక్షిగా, అగ్ని సాక్షిగా ఈ కన్యని నేను ఇస్తున్నాను. ఇంతేకాదయ్యా, అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది
తెలంగాణది అనేక రాష్ట్రములు అనేక భాషల యొక్క సాక్షిగా ఈ కన్యని నేను వివాహం చేస్తున్నాను. ఈ కన్యని వివాహం చేస్తున్నాను అంటే మిగతా దానాల్లో సంప్రదదే నమమ, నాకు ఎటువంటి అధికారము లేదు. ఒక నవగ్రహ దానం చేస్తాం నమమ, గోదానం చేస్తాం నమమ, నాది కాదు ఇది అంటాం. కానీ ఏ ప్రపంచంలో కన్యాదానం విషయంలో సంప్రదదే, నాకు కూడా తండ్రిగా నాకు అధికారం ఉన్నది, నువ్వు తప్పు చేస్తే అడిగే అధికారం ఉందని ఆ ఒక్క 3 అక్షరాల్ని జాగ్రత్తగా అట్టే పెట్టుకొని ప్రతి తండ్రి కన్యని దానం చేస్తాడు. అలాగే ఇక్కడ రేడు మహారాజు గారు అయ్యవారికి, ఎందుకంటే ఆయన హిమాలయాలు చెప్పకుండా వెళ్ళిపోయినాడు అనుకోండి, అమ్మవారు ఏమైపోవాలి, చాలా కష్టం కదా. ఎందుకంటే వీళ్ళిద్దరు వివాహం కాగానే కొన్నాళ్ళు కైలాసానికి వెళ్ళారు. సరే, ఆవిడ కూడా చాలా చల్లగా ఉంటుంది, హైదరాబాద్ చాలా వేడిగా ఉంది, ఇక్కడ కంటే బాగా చల్లగా ఉంటుంది కదా, ఆయనతో పాటు పుష్పక విమానం ఎక్కి అమాంతం కైలాసం వెళ్ళింది. అయ్యవారు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. సరే, ఆయన మొహం ఈవిడ చూడ, ఈవిడ మొహం ఆయన చూడ, ఇలా జరుగుతూ ఉంది. కొన్నాళ్ళు గడిచిపోయింది. సరే, కొన్నాళ్ళు అయిన తర్వాత అమ్మవారు అడిగిందిట, నాయనా మన స్వామి మన ఇద్దరం ఇక్కడే ఉంటే లాభం ఏంటి, మనం భూలోకానికి వెళ్దాం. సరే, ఎక్కడికి వెళ్దాం? సరే, ఆలోచించారు. చివరికి కాశీ వెళ్ళి ఉందామని నిర్ణయించుకున్నారు. సరే, కాశీకి వచ్చారండి. వచ్చేటప్పుడు ఓ మాట అన్నారు, ఇన్నాళ్ళు మన ఇద్దరమే ఉన్నాం, మన మధ్య గొడవ పెట్టేవాళ్ళు లేడు, ఎవరి సమస్యలు మనకు లేవు. కానీ భూలోకానికి వెళ్తున్నాం, అనేక సమస్యలు ఉంటాయి, అన్నిటినీ మనం ఎదుర్కోవాలి. అసలు ముందు మనకంటూ సమస్య వస్తే మనమే మాట్లాడుకోవాలి తప్ప మనం ఏ పోలీస్ స్టేషన్కి కానీ ఏ కోర్టుకి కానీ వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నారు పార్వతీ పరమేశ్వరుడు. సరే, దాని ప్రకారం ఇద్దరు వచ్చారండి. సుముహూర్తం చూసుకున్నారు, మంచిగా కాశీ వచ్చారు. కాశీలో ఉన్నారు. కాశీలో ఉంటే రోజు అనేక మంది భక్తులు వస్తున్నారు. ఒకరు పెళ్లి కాలేదని, ఒకరి సంతానం లేదని, ఒకరి మంత్రి పదవి రాలేదని, ఒకరికి ఉద్యోగం లేదని, ఏవేవేవో అనేక కోరికలన్నీ కోరుతున్నారు. ఆయన ఏమీ మాట్లాడట్లా. అమ్మవారు మటుకు పాపం భక్తులు ఎంతో శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే, సకల జనుల యొక్క ఆర్తిని తీసేయటమే ఆవిడ సంకల్పం. అయ్యో, ఇంతమంది వస్తున్నారు, అడుగుతున్నారు, మరి నా పతి ఏమో అన్నీ వింటున్నాడు, ఏమీ మాట్లాడట్లేదు, భర్తకి చెప్పకుండా నేనేం చెయ్యాలి అని పాపం ఆవిడ రోజు బాధపడుతూ ఉండేది. సరే, ఒక రోజున ఈయన ఉన్నట్టుండి అమాంతరం బయటికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. పోనీ చెప్పి వెళ్తున్నా అంటే చెప్పకుండా వెళ్తున్నాడు. అది చాలా బాధగా ఉంది. సరే, పార్వతీ అమ్మవారు అడిగింది, మంచి ఆయన మూడు చూసి, నాథా, నువ్వు అనేక మంది భక్తులు వచ్చి అనేక సమస్యలు చెబుతున్నారు, ఒక్క సమస్యని నువ్వు వినట్లేదు, అసలు పట్టించుకున్నట్టుగా ప్రవర్తిస్తున్నావు, మాతృహృదయం నాకు చాలా బాధగా ఉంది, మరి నువ్వేమో ఎక్కడికో వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని నిలదీసిందండి. స్వామి అన్నాడు, ఏదోలే, నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు అన్నాడు. కాదు, అట్లా చెప్పకుండా ఉంటే మరి ఇంకా అనుమానం పెరుగుతుంది కదా, అంచేత ఏం లేదు, కాశీలో చాలామంది పోదామని వస్తారు, ఆ పోయే వాళ్ళకి ముక్తినిస్తున్నాను అన్నాడు. ఆవిడ అమాంతం ముక్కు మీద వేలేసుకుంది. జగదంబిక మాతృహృదయం యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. ఆవిడ చాలా బాధపడ్డది. అరే, పోయే వాళ్ళకి గురించి, ముక్తి గురించి ఆలోచిస్తున్నాడు, ఉన్నవాడు అన్నమో రామచంద్ర అంటాడు, పిల్లలో రామచంద్ర అంటాడు, వీళ్ళ గురించి పట్టించుకోడు, ఇదేమి అని ఆవిడ వెంటనే నిర్ణయానికి వచ్చింది. అనేక మంది వచ్చి అడుగుతుంటే వాళ్ళ సమస్యలు తీర్చకుండా నువ్వు పోయే వాళ్ళ సమస్యలు తీరుస్తున్నావు, కాబట్టి ఇక నుంచి నేను నీతో ఉండటం మంచిది కాదేమో అనిపిస్తుంది, నా దగ్గరికి ఎవరొస్తే వాళ్ళు ఏది అడిగితే అది నేను ఇద్దామని నిర్ణయించుకున్నాను, నీ ఇష్టం, నువ్వు ముక్తినిస్తావో నువ్వు ముక్తినే ఇవ్వు, నేను భుక్తినిస్తాను అని. కాశీలో అప్పటి నుంచి అన్నపూర్ణ అమ్మవారు వేరుగా ఉంటుంది, మిగతా చోట్ల అందరూ కలిసి ఉంటారు, కానీ ఒక్క కాశీలో అన్నపూర్ణ అమ్మవారు వేరుగా ఉంటుంది, అయ్యవారు వేరుగా ఉంటారు. కాబట్టి ఆయన పరమేశ్వరుడు ముక్తిని ఇవ్వటం కోసం అక్కడ కూర్చున్నాడు. అంచేత ఎప్పుడైనా అభిప్రాయ భేదం వస్తుందేమోనని ముందుగానే ఆ మహారాజు గారు సంప్రదదే అంతవరకే ఇచ్చారు ఆ అమ్మాయిని. ఆ ప్రకారంగా ఇప్పుడు ఆ మహాసంకల్పం అనేటువంటి మంత్ర పఠనాన్ని మన పండితులు, విశ్వం ఎంత గొప్పది, విశ్వంలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి వృక్షజాతులు ఉన్నాయి, ఏమేమి నదీ జాతులు ఉన్నాయి, ఏమేమి పర్వత జాతులు ఉన్నాయి, ఇవన్నీ కూడాను, ఒకప్పుడు పర్వతాలు రెక్కలతో ఎగురుతూ ఉండేవి, అవన్నీ విషయాలని కూడాను ఈ మహాసంకల్పంలో చెప్తారు. అది విని మనంతరం కూడా తరిద్దుగాక.
జై బోలో ఎల్లమ్మ మాతాకి. అందరూ చెప్పాలండి. ఆచంద్రార్కం చంద్రార్కం అనేక అనేక వైశేషిక వైశేషిక సౌభాగ్య సౌభాగ్య సౌమనస్య సౌమనస్య నిత్య నిత్య నిరతిశయ నిరతిశయ ఆనంద ఆనంద బ్రహ్మలోక బ్రహ్మలోక అవాప్త్యర్థం అవాప్త్యర్థం సాలంకృత చాలంకృత సహిరణ్య సహిరణ్య ఉదకపూర్వక పూర్వక కన్యాదానం కన్యాదానం అహం అహం కరిష్యే. ఓం అధానందవేర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలోహస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేక సూర్యేందుకోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్త మహదహంగార పృథివ్యప్తేజో వాయురాకాశాద్యాస్మిన్ మహతి బ్రహ్మాండయోర్మధ్యే ఆధారశక్తి శ్రీకూర్మవరానందాశ్చ దిగ్గజో పరిప్రతిష్ఠితస్య అచల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళలోకస్య ఊర్ధ్వమహజ్జనస్తపः సత్యమితి సప్తలోకానామధోభాగే మహానాళాయమాన ఫణిరాజశేషస్య సహస్ర ఫణాఫణిమండల మండితే ఐరావతపుండరీక వామన గోదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాశ్చ దిగ్దంతు షుండాదండోత్తంభిదే అమరావత్యశోకవత్యం భోజవతైరవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వత్యలకావనగర్యాఖ్య పుణ్యపురీ విరాజితే వాయుకుబేరేశానాశ్చ దిక్పాలకపాలితే లోకాలోకాజలవలయుతే మహేంద్రమలయ సఖ్యశక్తి హమవదృక్ష వంద్యమారయాత్ర సప్తకులా జలమదంగ హిరణ్య శృంగాల్యవత్ కిష్కింధరిష్య శృంగాఖ్య పంచ మహానగాధిష్ఠితే రామ శిబిరంది పృథువరుద్భగీరథానంగ భరత శశిబిందు గజాంబరీత దిలీప శ్రీ పరశురామాది షోడశ మహారాజై పరిపాలితే ఆర్తవీర్య సగల పురూరవ పురుగుత్సనల హరిశ్చంద్ర చక్రవర్తిభిరధిష్ఠితే అంగరంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాళ కేరళ చోళ పాంచాళ గౌడ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాడ కర్వాడ మరాఠ పాదాట నాడ పాండ్య పుళుందాంధ్ర హోణ విధారణ భోర కుక్కురు గురు గాంధార విదర్భ విదేహ బాహ్లిక బర్పరగేయ కోసల కుందల గిరాదు శూరసేన సేవన టంకణ కొంగణ మత్స్య మద్ర పార్శ్వఘోర్జర యౌవన జాలాంధ్ర సాల్వచేతి సింధుమత్యాద్యనేక విశేష దేశ భాజా భూమిపాల చిత్రితే భాగీరథి గౌతమి నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి భీమరథి తుంగభద్రా రేణుకా మలాపహారి కావేరీ కృతమాలా తామ్రవర్ణి విశోక కౌశికీ గండకీ వశిష్ఠ ప్రవరా కాశ్యపీ సరయూ సర్వపాపా కుశావతి ఫల్గుణి వరదోయా పుణ్యత ప్రణీతాద్యనేక పుణ్య నదీ పవిత్రదే అయోధ్యా మధురా మాయా కాశీ గాంధీ అవంతికా పురీ ద్వారవత్యాది పుణ్యపురీ విరాజితే స్వామి పుష్కరత్రయ శైలశాచల శ్రీశైలాది పుణ్యాజలాధిష్ఠితే ప్లక్షశాల్మల కుశక్రౌంజశాఖ పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే తామ్రగభస్తినాగ సౌమ్య గాంధర్వచారణ భారతేతి నవవర్షాత్మికే కన్నడ సహస్రయోజన విస్తృతే భద్రాశ్మగరమణక మందకరణ కేతుమాలాఖ్యనవఖండ మండితే దేవదారుకారణ్యాది దశారణ్యాయుతే కోడి విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే సురతరు క్రీడా విరాజమాన దశ దిశా బహుళ పరిమళ పడల భ్రమర జంగార నికర గదంబిత కరగంఠ గోళ సనాథ కేకీ గుర మధురీ గుర విజయ సారస్వర సనల కల్పదురుఛాయా విన్యస్త దేదీప్యమాన రత్న సింహాసనావరిస్థిత యంత్రరాజేశ్వరబ్ధ వర్ణ వర్ణిత సహస్రయోజనోన్నత విస్తారస్య కదంబ వృక్షదీపితస్య మందారస్య ప్రాంతే భారతవర్షే భరతఖండే బ్రహ్మణః ద్వితీయ పంచాశదాది వర్షే మాసే ప్రథమ పక్షే ఘటికాయాం ప్రథమ ప్రాణాయామ కాలే కల్ప కూర్మకల్ప బ్రహ్మకల్ప వరాహకల్ప శ్వేత వరాహకల్ప ప్రళయకల్ప
सावित्री कल्पानां मध्ये पंचमे श्वेतवराह कल्पे स्वायम्भुव सारोजुषुत्तमदामसदैवदराक्षुष वैवस्वत सूर्याग्नि ब्रह्म रुद्र दक्ष रौच्य भौच्य चतुर्दश मन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वत मन्वन्तरे विष्णोर्मत्स्य कूर्म वराह नारसिंह वामन भार्गव राघव कृष्ण बौद्ध कल्कि दशावताराणां मध्ये नवमे बौद्धावतारे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजयाभिनन्दन नागार्जुन षट्छकानां मध्ये तृतीये शालिवाहन शके अष्टाविंशन्महायुगे अष्टादशसहस्रान्वित सप्तदश लक्षान्विते कृतयुगे याते नवदशसहस्रान्वित द्वादश लक्षाब्दे त्रेतायुगे याते सहस्रान्वित अष्टलक्षाब्दे द्वापरयुगे याते त्रिंशत्सहस्रान्वित चतुर्लक्षाब्दे कलियुगे प्रथमपादे भूद्वीपे भारतवर्षे भरतखण्डे दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्य प्रदेशे गोदावर्योर्मध्यप्रदेशे समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ रेणुकाम्बा सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चान्द्रमानेन स्वस्ति श्री पराभवनाम संवत्सरे दक्षिणायने ग्रीष्म ऋतौ आषाढमासे शुक्लपक्षे सप्तम्यां भौमवासरे शुभवासरे शुभ नक्षत्रे शुभ योगे शुभ करण एवं गुण विशेषण विशिष्टायां शुभ तिथौ परमेश्वरमुद्दिश्य परमेश्वर प्रीत्यर्थम् अनाद्य विद्यावासनया अस्मिन् संसार चक्रे विचित्राभिः कर्मगतिभिः विचित्रासु योनिषु पुनः पुनः अनेकधा नित्वा खेन वा కర్మ విశేషేణ ఇదానీం అందరూ కూడా మీ ఇంటి పేరు ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసుకొని చెప్పుకోండి. వంశేజాతస్య గోత్రం కూడా చెప్పుకోవాలండి. గోత్రస్య మీ పేర్లు కూడా ఒకసారి చెప్పుకోవాలి. నామధేయస్య సహ కుటుంబస్య మమ అనుకోవాలండి ఒకసారి. జన్మ అభ్యాసాత్ జన్మ ప్రవృత్తే దక్షిణ పర్యంతం మధ్యవర్తికాలే సంభావితానాం పాపానాం వాక్పాణిపాదవాయూపస్థానాం పంచానాం కర్మేంద్రియాణాం చక్షుశ్రోత్రజిహ్వాఘ్రాణానాం పంచానాం జ్ఞానేంద్రియాణాం ఏషాం ప్రేరకస్య అంతఃకరణస్య గోచరైః సంబంధే సతి సంభావిత సకల పాప నివృత్తి ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం గంగావాలుకాభిः సప్తఋషి మండల పర్యంతం సహస్రావసానే ఏకైక బాలుకాపకర్ష క్రమేణ సంహితకాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం సూర్యమండల పర్యంతం రాశేర్వర్ష సహస్రావసానే ఏకబాలుకాకర్షణేన సర్వరాశ్యపకర్షిత సంహిత కాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం మండల పర్యంతం కృతవార్షేర్వర్ష సహస్రావసానే ఏకైక భాషాపకర్ష క్రమేణ సంహితకాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం ఆశైర్ధ్రువమండల పర్యంతం రాశేర్వర్ష సహస్రావసానే క్రమేణ రాష్ట్రపకర్షిత సంహితకాలే త్రిగుణీకృతాగ్నిష్టో మాతరాత్రాప్తోర్యావసాంతవన వాజపేయ పౌండరీకాశ్వమేధాది పుణ్యబలావాప్త్యర్థం మయా సహ దశపూర్వేషాం దశావరేషాం మధ్వంశ్యానాం పితॄణాం నరకలోకాదుత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్యనివాస సిద్ధ్యర్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానమహం కరిష్యే కన్యాం గరగ సంపన్నాం సకలాభరణైర్యుతాస్యామి విష్ణవేదుభ్యం బ్రహ్మలోకే జిగీషయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యః సర్వదేవతా కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ేహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే ఓం నప్త్రీం భౌత్రీం నామ్నీం సాక్షాల్లక్ష్మీ స్వరూపిణీం కన్యాం
అత్రే పౌత్రాయ పుత్రాయ సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ హిరణ్యగర్భः సమవర్తదాగ్రే భూతస్య జాతః పతిరేక ధర్మగ్లాన్యధర్మాభ్యుత్థాన నివృత్తి పూర్వక ధర్మ సంస్థాపనద్వారా సిద్ధ్యర్థం ఇమాం రేణుకానాం నీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీ కన్యా లోక సంరక్షణ కర్మభ్యపాదయామి బ్రహ్మతృప్త్యై దదామి సాలంకుత సహిరణ్యోదక కన్యాదానం తుభ్యమహం సంప్రదదే మమ దేవస్య త్వాస విదుః ప్రదవేశ్వరాభ్యాం ఓష్ణహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి రాజా త్వావరుణో నైతు దేవి దక్షిణే ప్రజాపతయే కన్యా తమస్యాత్రే మహ్యమస్త్వ ప్రతిగ్రహేత్రే కామాయా ప్రతిగ్రహీత సముద్రమావిషామేన త్వా ప్రతిగృహ్ణామి దత్తే దక్షిణా స్వాంగీరస ప్రతిగృహ్ణాతు ధర్మే చ అర్థే చ కామే చ త్వయా ఏషా నాతిచరితవ్యా లోక కళ్యాణార్థం నాతిచరామి ధర్మే చ అర్థే చ కామే చ త్వయా ఏషా నాతిచరితవ్యా లోక కళ్యాణార్థం నాతిచరామి ధర్మే చ అర్థే చ కామే చ త్వయా ఏషా నాతిచరితవ్యా లోక కళ్యాణార్థం నాతిచరామి ధర్మే చ అర్థే చ కామే చ త్వయా ఏషా నాతిచరితవ్యా. ధర్మ అర్థ కామముల యందు నా కూతుర్ని ఏనాడు కూడా నువ్వు అతిక్రమించకూడదు. అంటే దీంట్లో ఎంతటి పకడ్బందీగా మన మహర్షులు సమస్త విషయాల్ని ఈ 3 మాటల్లో పెట్టారు. నాకు ఉంది, నేను సంపాదించుకుంటున్నాను, నేను దానం చేస్తున్నాను అంటానికి లేదు. భార్య అనుమతి లేకుండా ₹1 దానం చేసినా నరకం వస్తుంది. అట్లాగే ఆర్థికమైన విషయాల్లో రహస్యంగా దాచిపెట్టి ఆ డబ్బు ఎక్కడుందో భార్య కనుక చెప్పలేదా అంతకంటే మహాపాపాత్ముడు ప్రపంచంలో ఉండడు. కాబట్టి మగవాడికి రహస్యం ఎప్పుడూ పనికిరాదు. ఇద్దరి మధ్య ఎటువంటి రహస్యం ఉండకూడదు. నాకు తినాలని కోరిక కలిగింది, నేను వెళ్ళి బిర్యానీ కొనుక్కొని తినకూడదు. భార్యను కూడా అడిగి ఆవిడ అనుమతిస్తే ఆవిడ చేసి పెడితే తినాలి. అంటే మగవాడు అనేటువంటి అహంకారాన్ని చూపకూడదు అని మన ఇతిహాస పురాణాలు, మన శాస్త్రములు, మన శృతులు, మన యొక్క స్మృతులు సమస్త విషయాల్ని కూడాను ఇటువంటి కార్యక్రమాల యందు చాలా బంధించి రహస్యంగా జాగ్రత్తగా అట్టిపెట్టినాయి. అంచేతను ఈ విషయాల్ని గనక ఎవరు తెలుసుకొని వివాహం చేసుకుంటారో, దీంట్లో ఉండేటువంటి పరమ రహస్యాల్ని ఎవరు తెలుసుకుంటారో, ఎవరైతే ఈ ధార్మికమైన విషయాల్ని, శాస్త్రంలో నిగూఢమైన రహస్యాల్ని తెలుసుకొని జీవనం చేస్తారో వారికి కోర్టులతో పని లేదు, పోలీసులతో అంతకంటే పని లేదు. ఇవి తెలియకనే మనం సమాజంలో ధర్మానికి విరుద్ధంగా నడుస్తూ ఉన్నాం. కాబట్టి ధర్మ అర్థ కామముల యందు అతిక్రమించకుండా నీవు ఉండాలి అని ఆ పిల్లనిచ్చేటువంటి తండ్రి గారు ఆ అల్లుడితో ఈ వివాహానికి వచ్చిన పెద్దల మధ్యలో పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేయించి మరీ పిల్లనిస్తున్నాడు. ఒక ప్రమాణానికి ఎంత విలువ ఉండాలి అంటే, ఒకసారి ఒక మాట చెప్పాము అంటే ఆ మాట మళ్ళీ దాటకూడదు.
అబద్ధం మనో దరిద్రం అంటుంది వేదం. అబద్ధం చెప్పామా మనకి దరిద్ర దేవత వెంటాడుతుంది. తాత్కాలికంగా అబద్ధం చెప్పి ఆనందపడచ్చు, మన పనులు పూర్తి చేసుకోవచ్చు. కానీ సత్యం సత్యం వద, అందుకోసమే మనకు వేదం బోధించింది సత్యం వద ధర్మంచరా. సత్యంగా నీ వంటను నేర్చుకో, ధర్మ మార్గంలో పయనించు. రామో విగ్రహవాన్ ధర్మ, శ్రీరామచంద్ర ప్రభువు ఆయన ధర్మంలో ఎలా నడవాలి, ఎలా ధార్మికమైన జీవనం చేయాలి అని ఆయన నడిచి చూపించాడు. రామవత్తు, రాముళ్లాగా నడవాలి, నత్ కృష్ణవతు, కృష్ణుల్లాగా ఉండకూడదు, రాముళ్లాగా ఉండాలి. అందుకోసమే రావణాసురుడు సీతమ్మని తీసుకెళ్లి లంకానగరంలో అశోక వృక్షం దగ్గర కూర్చోబెట్టి, నీ మగుడికి రాజ్యహీనుడైపోయినాడు, రాజ్యం లేదు, ఉండటానికి గృహం లేదు, ఆభరణాలు లేవు, ఐశ్వర్యం లేదు, ఆయన్ని వదిలేసేయి, నన్ను వివాహం చేసుకో అంటే సీతమ్మ మాయమ్మ ఒకటే మాట చెప్పింది, దీనోవా రాజ్యహీనోవా యో మే భర్త సమే గురు. దీనుడు గాని రాజ్యహీనుడు గాని ఆయనే నాకు భర్త, ఆయనే నాకు గురువు. అటువంటి ఉత్తమమైనటువంటి జాతి రత్నములైనటువంటి మహాస్త్రీలు పుట్టినటువంటి నడిచినటువంటి మన దేశం, గర్వించదగ్గ భారతదేశం. అటువంటి స్త్రీలు మనకి మార్గదర్శనంగా ఉండాలి. అటువంటి సీత, అరుంధతి, ద్రౌపది, తారా, మండోదరి ఇత్యాది మహాపతివ్రతానాం అని చెప్పారు ఇప్పటిదాకా. అటువంటి మహాపతివ్రతలో నడయాడినటువంటి దేశం మన భారతదేశం. అంచేతనే అటువంటి విషయాలని ప్రతి కళ్యాణంలో, అది దైవ కళ్యాణం కావచ్చు, మనుష్య కళ్యాణం కావచ్చు, ఆ కళ్యాణ సమయంలో ఇటువంటి వాళ్ళందరినీ కూడాను మనం తలుచుకొని వారందరి సాక్షిగా, వారందరూ ఈ కళ్యాణ మండపంలో ఉన్నట్లుగా భావించి వారి సమక్షంలో కన్యాదానం చేస్తున్నట్టుగా మనం మంత్రాలన్నీ చెప్తాం. దైవ కళ్యాణం చేసినా, మన ఇంట్లో కళ్యాణం చేసినా ఆ కళ్యాణానికి అంతటి గొప్ప వైశిష్ట్యం, విశేషం, అత్యంతమైనటువంటి ఫలప్రదాయకమైనటువంటి విషయం ఉంది. అటువంటి భగవంతుడి దగ్గరకు వచ్చి ఏమని కోరుకోవాలి అంటే, అవినయమపనయ విష్ణు, నాలో ఉన్నటువంటి అవినయాన్ని పోగొట్టు. ఎప్పుడైతే వినయానికి యాంటీ అయినటువంటి అవినయం పోతుందో మన యందు వినయం ప్రకాశిస్తుంది. ప్రపంచంలో అత్యంత భూషణం, మంచి అందమైనటువంటి వస్తువు ఏమిటి అంటే వినయంగా ఉండటమే వస్తువు. పదవులు వస్తూ ఉంటాయి, ఐశ్వర్యం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ అవినయమపనయ విష్ణు, తలకాయ వంచి ఆ వినయంగా పరమాత్మకి నమస్కారం చేస్తే, ఆ జగదంబకి నమస్కారం చేస్తే అదే అత్యంతమైనటువంటి భూషణం. అటువంటి వినయ స్వభావంగా ఉండాలి. మనం చేసే పని యందు శ్రద్ధ అనేటువంటిది ఉండాలి. ఆ శ్రద్ధతో మనం ఈ కార్యక్రమాలు జరిపించాలి. అటువంటి కార్యక్రమాలని జరిపించడానికి మన దేవాలయం ఇక ఏర్పాట్లన్నీ చేశారు. మరికొద్ది నిమిషంలో ముహూర్తానికి ఆసన్నమవుతున్నాం. బాజా సిద్ధంగా ఉండండి. జీలకర్ర బెల్లం తీసుకోండి బాబు. ఓ దయచేసి కూర్చోండి కొద్దిగా ఇలా అయిపోయాక మీద ఉంటుంది. కూర్చోండి, దయచేసి కొద్దిగా రిలాక్స్ ప్లీజ్. కూర్చోండి. వీళ్ళ తిరిగితే వీళ్ళకి వస్తారు, డోనర్ తర్వాత మీకు వస్తుంది. కూర్చోండి, అందరు కూర్చోండి, ఎవరిని పంపకండి. కూర్చోండి, కొద్దిసేపు కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. ఒక 5-10 మినిట్స్ కూర్చోండి. మన మధు, పవన్, ఓకే పవన్, లోపడి ఉన్న గ్యాలరీ 3000 టికెట్, డోనర్స్ అంతా కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఇప్పుడు పంపారు, వీళ్ళు అయిపోయాక మీకు వస్తుంది.
సార్ కూర్చోండి, దయచేసి కూర్చోండి, కూర్చోండి. ఇక్కడ లోపల ఉన్న వాళ్ళు కూర్చోండి, కూర్చోండి. వీళ్ళ తర్వాత డోనర్స్ అంట, డోనర్స్ తర్వాత మీకు వస్తుంది. కూర్చోండి. సతీష్ హారతి సార్ మంగళహారతి పోసారు ఇద్దరితో పోయి అమ్మాయి కూడా సతీష్ హారతి. ఓం శుభికేశిర ఆరోహ శోభయంతి ముఖం మమ ముఖగం హిమమ శోభయ భూయాగం సంచభకం కురు కామాహరజ్జమదగ్నిశ్రద్ధాయీ కామాయాన్యై ఇమాంతామి వినక్త్యేహం భగేన సహవర్చసా కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోసానీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దదాతి. మంగళం శ్రీ మహాకాళ్యై మహాలక్ష్మీ చ మంగళం మహాసరస్వతీ దేవ్యై మంగళం చ పునః పునః మంగళం చండికే దేవి మంగళం సర్వమంగళే. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోసానీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దదాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టికం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. కొద్దిగా జరగం. మంగళం మహాకాళ్యై మంగళం సరస్వత్యై చ మహామంగళ మంగళదేవతాది రేణుకాంబా సమేత జమదగ్ని మహర్షిణే నమః. దివ్యమంగళ నీరాజన దీపం సందర్శయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి రక్షాన్ ధారయామి. ఓం తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కన్మఫలేడుజుష్టాం దుర్గాం దేవీగం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. బోలో బల్కం బెల్లమ్మ మాతాకి. సార్ ఇక్కడే ఉంటారు గర్భగుడిలోకి ఒడిబియ్యం పోయింటారు. మీరు మొదలు వెళ్తారా? దయచేసి కూర్చోండి, కొద్దిసేపు కూర్చోండి. ఒక 5 to 10 minutes కూర్చోండి. కూర్చోండి మీరు చెప్పండి. మీరు కొద్దిసేపు కూర్చోవాల్సి వస్తుంది. కొద్దిసేపు కూర్చోండి. ఓ 5 to 10 minutes కూర్చోండి దయచేసి.
ఉండనియండి ఉండని ఒక్క నిమిషం ఆగుతాయి మంత్రులు గారు వీళ్ళంతా అవని అమ్మా. ఓకేనా? సంవత్సరం దీర్ఘమాయు. ఇక్కడే ఉంది. ఒక్క నిమిషం. కొద్దిసేపు దయచేసి కూర్చోండి, కొద్దిసేపు ఒక 10 minutes కూర్చోండి. మీ అందరికీ దర్శనాలు అయితే ఇలా పోగానే మీకే, ఇక వాళ్ళు పోగానే మీకు.
ఆపేసి